హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే ఈసారి బొబ్బిలి పండగకి వచ్చేసాము. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసి తర్వాత ఇంకా పండగకి వచ్చాము అనమాట. దగ్గరలోనే ట్రాన్స్ఫర్ అయింది ఊరికి. సో శ్రీ దాడితల్లి అమ్మవారి టెంపుల్కి వచ్చాము దర్శనం చేసుకుందామని చెప్పి. ఇది కొంచెం దూరంగా ఉంటుంది మా ఇంటికి. సో మేమే శ్రీకాంత్ నేను బైక్లో వచ్చేసాం అనమాట. పిల్లల్ని ఇంట్లోనే ఉంచాము అండ్ దగ్గరలో ఉన్న టెంపుల్కి వాళ్ళని తీసుకెళ్తాము. సో ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడైతే కొంచెం రష్ కూడా లేదు ఈరోజు. సో ముందుగానే వచ్చి ఇంకా దర్శనం చేసుకున్నాము. దర్శనం అయ్యాక కొంతసేపు కూర్చున్నాము. పిల్లల కోసం ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం ఇలా ప్రసాదం కుంకుమ తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే ఇలా ఉంటుంది పండగ వైబ్స్. కొంచెం ఈసారి రష్గా లేదు. ఇప్పుడు మేము వచ్చిన టైంకి ముందంతా ఘటాలు అన్నీ తీసుకొచ్చేసారు కదా. సో మార్నింగ్స్ చాలా రష్గా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ కదా కొంచెం అలా రెస్టింగ్ మోడ్లో ఉన్నట్టున్నారు. సో అవన్నీ డప్పులు అవన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ అవన్నీ ఇంకా 3-4 డేస్ వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ పండగ థీమ్ చూపిస్తున్నాను చూడండి. రథం, ఇంకా పైన పూజారి, కింద ఇలా రథం లాగేవాళ్ళు, అదంతా సేమ్ ఇలాగే ఉంటుంది పండగ. సో ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉంటుంది, మీ ఊరు పండుగలు మోస్ట్లీ అలాగే ఉంటాయి అన్నీ. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ ఇది ఘట్టంలోకి వేయడానికి మామిడి పళ్ళు అనమాట. సో ఇక్కడ అందరూ బయట కూర్చొని ఇంకా ఘట్టాలు వస్తూ ఉంటే బయట కూర్చుంటారు. ఇంకా ఒక్కొక్క రోజు 3-4 డేస్ పండుగ ఇది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రిచువల్ ఉంటుంది. సో అది అయినప్పుడు ఇంకా బయటికి వెళ్తాము, అలా కూర్చుంటాము. అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఇంకా వస్తున్నాయి కదా, డప్పుల సౌండ్ వచ్చాయి కదా, అందుకు బయటకు కూర్చున్నారనమాట. అండ్ ఎప్పుడూ వెళ్తాం కాబట్టి బయటకు వచ్చినప్పుడల్లా తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ పలకరిస్తూ ఉంటారు, బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఘటాలు వచ్చేసాయి. సో మోస్ట్లీ ఏంటి అంటే ఇక్కడే ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా రామాలయం అది. సో అక్కడే మోస్ట్లీ అంతా లైక్ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినా అది కొంచెం అడ్వాంటేజ్ మాకు ఇక్కడ ఉన్నందుకు. సో అక్కడే కూర్చొని చూడొచ్చు. అండ్ ఇక్కడ ఘట్టం కోసము అందరూ అలాగా కాంపిటీషన్ అనమాట. సో ఒక్కొక్కరు అంటే అది మోస్తే మంచిది. ఎవ్రీ టైం నేను కూడా మోస్తాను. సో ఇప్పుడు ఇంకా నాకు దొరకలేదని చెప్పి మా డాడీ హెల్ప్ చేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళైనా సరే అది మోసి కొంతసేపు అలా పట్టుకుంటే మంచిది. దెన్ ఇంకా పిల్లలు కూడా అలా మోపుతారనమాట. అంటే పైన హెడ్ మీద అలా పెట్టి తీసేస్తారు. సో అదే జాను రిషికి అలా చేసాము. అండ్ ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఘటం అలా పట్టుకొని కొంచెం దూరం అలా నడిచి వెళ్ళి అదంతా జరిగేది. అప్పుడు కొంచెం తోసుకోవడం అదంతా ఉండేది. ఇంక ఇప్పుడైతే ఎక్కడికక్కడే స్టాప్ కాబట్టి 1 సెకండ్ అలా ఇస్తున్నారు. సో ఎవరింటి దగ్గర వాళ్ళే మోసి తీసేయడం అలా జరుగుతుంది అంతే. సో కొంచెం ఆరాంగా జరుగుతుంది అనమాట ప్రాసెస్ అంతా. అండ్ ఇక్కడైతే అందరం కూర్చున్నాము. ఘటాలు అయిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని మాట్లాడుకొని ఈవినింగ్, ఆఫ్టర్నూన్స్ అయితే చాలా చాలా వేడిగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అలా కొంచెం చల్లబడుతుంది కదా. సో అలా కొంచెంసేపు కూర్చొని టైంపాస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఇంకా రిషి ఇది కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చేసింది బొబ్బిలికి కూడా. సో ఇక్కడ టైంపాస్ అవ్వదని చెప్పి, అంటే టీవీ మొబైల్ లాంటివి తక్కువ కదా, సో డ్రాయింగ్స్ అవి తెచ్చుకుంటే కొంచెం అలా వేసుకొని టైంపాస్ చేస్తుంది అనమాట. చూడండి, పేరెంట్స్ చిల్డ్రన్ అంట డిఫరెంట్గా చేస్తుంది ఇది క్రియేటివ్గా. అండ్ ఇది నెక్స్ట్ డేను ఆ రోజు నైట్ ప్రోగ్రామ్ అనమాట అది. సో ప్రోగ్రాము అండ్ అక్కడక్కడ క్లిప్పింగ్స్ తీసాను. ఎవ్రీడే కంటిన్యూగా తీయలేదు కానీ మెయిన్ కంటెంట్ అంతా తీసాను అనమాట. సో ఇక్కడ అంతా మెయిన్ సెంటర్ లాగా గుడి దగ్గరే ఆ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. నైట్ అంతా డ్రామాస్ అన్నీ జరుగుతాయి అనమాట. అండ్ ఇక్కడ ఊరి పెద్దలు కొన్ని రిచువల్స్ కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళకి పండుగకు సంబంధించి. అండ్ క్రాకర్స్ ఇదంతా ఉంటుంది కదా, అంతా ఇంటి దగ్గరే జరుగుతుంది. సో హ్యాపీగా ఇంటి దగ్గరే కూర్చొని చూడొచ్చు. సో అదంతా బాగుంటుంది. చెప్పాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. ఇది మెయిన్ పండగ రోజు, రథం వెళ్ళే రోజు అనమాట. మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేది అదంతా ఈరోజే ఉంటుందన్నమాట. సో రథం అంతా రెడీ అయిపోయింది. అంటే మా స్ట్రీట్ నుంచి ఇలా బయటకు వెళ్తుంది అండ్ రథం తిరిగేది ఈవినింగ్ వరకు వేరే ప్లేస్ నుంచి వస్తుంది అనమాట. సో అక్కడికి రెడీ అయ్యి వెళ్ళడం అదంతా ఉంటుంది. అండ్ ఈరోజు బూరెలు చేశారు మా మమ్మీ. సో ఇంకా అదైతే కూర్చొని తింటూ టైంపాస్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వైఫై అలాంటివి ఏమి ఉండవు కదా. సో ఇంకా వెనక సైడ్ పెరటి దగ్గర ఇల్లు ఉంటే అక్కడ కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ రిషి వాళ్ళు కూడా టైం పాస్ అవ్వదు కదా. సో అందరం కలిసి ఇంకా అష్టాచమ్మా ఆడదామని చెప్పి, అందరం ఇన్ ద సెన్స్ రిషి, నేను అండ్ మిగతా వాళ్ళు ఆడియన్స్ అనమాట. సో
ఇంకా తింటూ ఇంకా ఇలా అష్టచమ్మ అలా ఆడుకుంటున్నాం కొంచెంసేపు అలా టైం పాస్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా ఇది ఈవినింగ్ ఇంకా రెడీ అయిపోయి అందరం మెయిన్ సెంటర్కి వచ్చేసాం అనమాట. రథం ఎక్కడి నుంచి పాస్ అవుతుందో అక్కడికి. అండ్ అది రాకముందే కొంచెం ఎర్లీగా వచ్చాం బికాజ్ కిందనైతే ఉండలేము, బికాజ్ చాలా క్రౌడ్గా ఉంటుంది అండ్ అసలు పిల్లలు కష్టమవుతుంది అనమాట పిల్లలతోని. సో తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరే పైన టెర్రస్ ఎక్కేసాము. సో అక్కడి నుంచి ఆరాంగా చూడొచ్చు. అండ్ ఈసారి అయితే నాకు పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగే ఇలా అఘోరాసు శివుడిది డ్యాన్స్ అదంతా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ పిల్లలు కూడా చాలా స్టన్నింగ్గా అలాగే చూసుకొని ఉండిపోయారు అనమాట. ఇదంతా ఫస్ట్ టైం చేయడము, ఇంతలాగా ఎప్పుడూ చేయలేదు. సో ఈ అఘోరాస్ మాత్రం స్టన్నింగ్ ఉందన్నమాట, చాలా బాగుంది. సో అలాగే చూసుకొని ఒక 15 to 20 minutes అలాగే చేశారు. మొత్తం వీడియో పెట్టలేదు కానీ నాకు ఇంకా ఫుల్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి అలా పెట్టాను. బట్ చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా అది అయిన తర్వాత ఒకటి అన్ని దేవుళ్ళకి డెకరేషన్ అంటే అన్ని దేవుళ్ళది డెకరేషన్ అదంతా ఉంటుంది కదా. సో ఒక్కొక్కటి వస్తూ ఉంటే చూస్తున్నాం అనమాట. లైటింగ్స్తోని మొత్తం అంతా పవర్ ఉండదు అనుకుంటా ఆ టైంలోని. సో అవన్నీ వెళ్ళే వరకు ఇంకా ఫుల్ డార్క్ అండ్ అదొక్కటే బ్రైట్గా కనిపిస్తుంది. సో అందరి కాన్సన్ట్రేషన్ మోస్ట్లీ అటే ఉంటుంది. పిల్లలు అప్పటి వరకు అల్లరి చేశారు వెళ్ళిపోదామని చెప్పి. బట్ ఇంకా అన్నీ చూసిన తర్వాత ఇంకా అసలు వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అనమాట. అండ్ ఇది అమ్మవారిది చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో దాని తర్వాత చూడండి ఎంత బాగా చేశారో ఈసారి. చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కటి అంటే ఒకటికి మించి ఒకటి ఉందన్నమాట. ఇది కూడా అవన్నీ వెళ్తుంటే చూస్తున్నారు కదా. అండ్ ఫైనల్లీ ఇది మాకు కూడా సర్ప్రైజే. ఎప్పుడూ లేదనుకుంటా ఇది, నేనైతే చూడలేదు. ఒక్క పండగ మిస్ అయ్యాము. సో ఆ టైంలో పెట్టారు లేదు కానీ ఆ ముందంతా పెట్టలేదు ఇలాగా. సో ఇలా టెడ్డీస్ ఇలా అంతా చాలా బాగుంది. పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా లాస్ట్కి ఇదంతా కూడా పెడితే ఇంకా పిల్లలందరూ ఫుల్ అరుపు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. సో మోస్ట్లీ ఇలా ఉంటే బాగుంటుంది కదా పండగ, లైక్ ఎంజాయ్ చేసేలాగా అంతా. సో చాలా బాగుంది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు అయింది. అండ్ ఫైనల్లీ ఘట్టం ఇంకా రథం 2 వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ చూడండి ఘట్టాలు, ఇక్కడ మ్యాంగోస్ అన్నీ వేస్తారు, పిల్లలకి తగులుతూ ఉంటుంది. అవి కొంచెం కేర్ఫుల్గా చూడాలి. సో రథం వచ్చినప్పుడు వేస్తూ ఉంటారు కదా, శారీస్ అని మ్యాంగోస్ అని అట్లా ఉంటాయి అన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఆ క్రౌడ్లోని మనం అయితే అస్సలు ఉండలేము. సో ఇప్పటికైతే ఇంకా ఈసారికి ఈ టెర్రస్ దొరికింది తెలిసిన వాళ్ళది. సో అక్కడికి ఎక్కేసాం. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వచ్చేసాము. మళ్ళీ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ రిషికి కూడా తీసి పెట్టాను. అస్సలు వేసుకోనని అల్లరి చేసింది. అసలు అంటే ఆ చెమటకి తనకి ఇరిటేట్ అయిపోతుంది అనమాట. అయినా సరే చాలా రిక్వెస్ట్ చేశాను అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చే వరకు అయినా అని చెప్పి. అంటే అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా తనని ఏడిపించడం అందుకని చెప్పి మామూలుగా డ్రెస్ వేసేసా. అండ్ జాను అయితే వేసుకుంది, చాలా ముద్దుగా అనిపించింది. ఇద్దరు వేసుకుంటే బాగుంది అనిపించింది. ఇంకంతే. సో కొన్ని టైమ్స్ అలాగే ఉంటాయి. అండ్ ఈ టెంపుల్లోని ఈ చిన్న పూజారి ఉన్నారనమాట. సో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో అబ్బాయి. చాలా అంటే తననే జాను లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి దండం పెట్టించి ఫొటోస్ దిగమని చెప్పి ఎంత చెప్తున్నాడంటే మా అందరికీ ఇంకా ముద్ద వచ్చింది అనమాట అలా చెప్పడం. అండ్ 3 years బిలో ఉండేవాళ్ళు పర్లేదు రావచ్చు అదంతా చెప్తున్నాడు. ఇంకా జాను నించోబెట్టి అలా ఫొటోస్ దింపాం కొన్ని.
అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. పండగలో పిక్స్ అన్ని ఇక్కడ యాడ్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. @మహావ్లాగ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా. అండ్ ఇది కూడా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ, తెలిసిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో బాయ్ బాయ్, టేక్ కేర్.